శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మరోసారి జనసేన టీడీపీ విభేదాలు బయటపడ్డాయి. లోకేష్ శంకరావం సభకు జనసేన నేతలు పాల్గొనడానికి వీల్లేదంటూ టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వాగ్వివాదం తలెత్తింది. దీంతో టీడీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డ జనసేన నేతలు అవమానంతో తిరిగి వెళ్లిపోయారు. లోకేష్ సభకు జనసేన నేతలను అనుమతించకపోవడంతో జనసేన జెండాలు కనిపించలేదు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇచ్చాపురం వేదికగా లోకేష్ శంకరావు సభలో మరోసారి జనసేన టీడీపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. లోకేష్ సభకు రావద్దని జనసేన నేతలకు టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. అందులో భాగంగానే సభకు వస్తున్న జనసేన నేతలు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. జనసేన నేతలు టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఈ నేపథ్యంలోనే ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం చేసేదేమీ లేక ఆమోదంతో జనసేన నేతలు వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ నేతలు చేసిన అవమానంపై జనసేన నేతలు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లోకేష్ సభలో జనసేన జెండాలు కనపడకూడదని టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దానికి అనుగుణంగానే లోకేష్ సభలో జనసేన జెండాలు గాని నేతలు గాని ఎక్కడా కనిపించకుండా టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇచ్చాపురం శంకరావం సభలో జనం రాకపోవడంతో ఒక అవమానం అయితే మరొక టీడీపీ నేతలు జనసేన నేతలు విభేదాలు బయటపడుతుండడంతో టీడీపీ నేతలు జిల్లాలో తరలు పట్టుకుంటున్నారు. గతంలో అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరిగిన అటువైపు పవన్ కళ్యాణ్ గాని ఇటువైపు చంద్రబాబు గాని స్పందించకపోవడంతో ఆయా పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సునీల్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మరోసారి జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. లోకేష్ శంకరావం సభకు జనసేన నేతలు పాల్గొనడానికి వీల్లేదంటూ టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వాగ్వివాదం తలెత్తింది. దీంతో టీడీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డ జనసేన నేతలు అవమానంతో తిరిగి వెళ్లిపోయారు. లోకేష్ సభకు జనసేన నేతలను అనుమతించకపోవడంతో జనసేన జెండాలు కనిపించలేదు.